తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. చిలక పంచాంగం, జాతకం, ప్రశ్న, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. రండి బాబు, రండి బాబు, రండమ్మా, రండమ్మా, రండి. చిలక ప్రశ్న వినండమ్మా, వినండమ్మా, చిలక ప్రశ్న. రండమ్మా, చిలక జోస్యం వినండమ్మా. భారతి భారతి చిలక జోస్యమే, నేను చెప్పించుకుంటాను. ఆగు. ఏంటి చెప్పించుకునేది? కాటికి కాలు జాపుకున్న నీకెంతుంటే మాకెంత ఉండాలి? ముందు నా భార్యకి చూపించి. అబ్బో చూపించు చూపించు, నీకొక్కడికే ఉంది పెళ్ళాం, ఊళ్ళో ఇంకెవరికైనా ఉందా? చిలక పలుకుడు పలికే నీ పెళ్ళానికి చిలక జోస్యం చెప్పించు వెళ్ళు. అలాగే నువ్వు చూస్తూ ఉండు. నువ్వు రా పెద్దమ్మి, రా. ఎవరి మనం కూడా చెప్పించుకుందాం, రండి. బాబు, మా ఆవిడ పేరు మీద ఒక కార్డు తీయించు. అమ్మగారి పేరేంటి బాబు? పెద్దమ్మి. కాదు, అసలు పేరు చెప్పండి. అసలు పేరు మీనాక్షి. నువ్వు ఆగే. నేను పిలిచిన పేరు మీద కార్డు తీయించండి. కార్డు తీయించు బాబు. ముందు డబ్బులు పెట్టు బాబు. డబ్బులు పెట్టకపోతే చిలక బయటికి రాదు బాబు. అబ్బో, డబ్బు మాత్రం చిలక కూడా తెలిసిపోయిందనమాట. ఎంత బాబు? బాబు 20 రూపాయలు పెట్టు బాబు. పెద్దమ్మి, నువ్వు కూర్చో. కూర్చోక్క. కూర్చో. అమ్మ పెద్దమ్మొచ్చింది, పెద్దయ్యొచ్చాడు. పెద్దమ్మొచ్చింది, పెద్దయ్యొచ్చాడు. రామ్మ మెరుపు తీగ. చిలకమ్మ మధుర మీనాక్షి ఫోటో తీసింది తల్లి. నీ పేరు గల దేవత ఫోటోయే తీసింది తల్లి. నువ్వు పుట్టింటికి పెద కూతురివి, అత్తింటికి చినకోడలివి. సుందరాంగుడు మొగుడైనాడు, తింగరోడైన బంగారం లాంటి మొగుడు దొరికాడు. నిన్ను బంగారంలా చూసుకుంటాడు. పుట్టింటి పేరు నిలబెడతావు తల్లి, అత్తింటి గౌరవం పెంచుతావు. పాపిష్టి కళ్ళ దిష్టి నీ మీదున్న తల్లి. మెత్తగా ఉంటే మొట్టికాయలేస్తారు. కరెక్ట్ గా చెప్పారు. గడుసుగా ఉంటే బతికిపోతావు. పాపిష్టి కళ్ళు నిన్ను రాసి రంపాన పెట్టేను. ఆరెన్ని పెట్టినా ఆరని దీపంలా నిన్ను చక్కగా చూసుకుంటాడు. మధుర మీనాక్షి దయ నీ మీద ఉండాలి. ఎవరెన్ని చేసినా గాని నీ మొగుడు మాత్రం నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు తల్లి. అమ్మని నమ్ముకో, కష్టాలు తీరతాయి. అన్ని కరెక్ట్ గా చెప్పింది చిలక. అవునవును. ఏమండి, నేను చిలక జోష్యం చెప్పించుకుంటానండి. దానికి అడగాల వరుదిని. రామ్మా కూర్చో తల్లి. దా. నీ పేరు చెప్పు తల్లి.
మరుదిని 20 రూపాయలు ఇక్కడ పెట్టమ్మా. ఆ, ఏమండి 20 రూపాయలు ఇవ్వండి. ఉమ్, ఆ, నీ పేరు చెప్పు తల్లి మళ్ళీ. మరుదిని. వరూదిని. ఉమ్, అమ్మా చిలకమ్మ, చిన్నమ్మొచ్చింది, చిన్నయ్య వచ్చాడు, సీతమ్మ తల్లొచ్చింది, రామయ్య వచ్చారు. రామ్మ మెరుపు తీగ, చక్కటి కార్డు తీయి. అమ్మా సీతమ్మ వారి ఫోటో వచ్చింది తల్లి. హాయ్. భూదేవంత ఓర్పు, శ్రీదేవంత నేర్పు, అశోకవనంలో ఉన్నట్టున్నావు. లంకిని శంకిని కాపలా ఉన్నట్టుండారు. కష్టాలు దిగమింగేవు, కన్నీళ్లు దిగమింగేవు. సుప్పనాతి సూపులన్నీ నీ మీదే ఉంటాయి. అయినా మంద్రమ్మ మాయలన్నీ తిప్పికొట్టేవు. నువ్వు లంకన ఉన్నా కూడా రాముడు నీ అంటే ఉంటాడు తల్లి. వనవాసం రాసి పెట్టి ఉన్నది తల్లి. అంటే అడవికెళ్తుందా? వనవాసం అంటే అదే బాబు. అదే జరిగితే నీ చిలక్కి బంగారు పంజరం చేయిస్తా. సీతమ్మ రాత నీ రాత ఒకటే తల్లి. లవకుశుల్లాంటి కవలలు కలిగేరు. హాయ్. రామ లక్ష్మణుల్లా కలిసి పెరిగేరు. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంట్రా బాబు? హాయ్. ఏమండి విన్నారా? పూజారి గారు ఇచ్చిన కవల అట్టిపండు మహత్యం విన్నారా? నేను చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? కరెక్ట్ గానే చెప్తున్నట్టున్నాడు. నువ్వు కూడా చూపించుకోరా. ఆ నాకేం నమ్మకం లేదు నాన్న. వెళ్దాం పదండి. ఆ, మీరందరూ వెళ్ళి కారులో కూర్చోండి. నేను కూడా నా మహర్జాతకం గురించి తెలుసుకుని వస్తాను. వెళ్ళండి. వెళ్ళవయ్యా, వెళ్ళు భారతి. నేను వస్తాను, వెళ్ళు. ఊకో తల్లి. అమ్మయ్యా. ఆ, రావే చిలక. నాకు ఏ రాజమాత యోగం పట్టనుందో, నేనింకా ఎన్ని అంతఃపురాలు వెళ్తానో ఏం చెప్పు చూద్దాం. రామ్మ పెద్ద పెద్దమ్మ వచ్చింది, రాజమాత వచ్చింది. రామ్మ మెరుపు తీగ, చక్కటి కాటు తీయమ్మ పెద్దమ్మకి. ఆ? ఏ బుర్రా! ఆడ బుర్రా! ఏ ఇన్నే బర్రా! ఏ పేరు పెడదాం? రవి. వద్దు, పాతదైపోయింది. రాజా, అది పాతదైపోయింది. ఏంటి మెంటలెక్కిందా? నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. అబ్బే మెంటల్ కాదండి, ప్రిపేర్ అవుతున్నాను. దేనికి? ఇప్పుడు పూజారి దగ్గర నుంచి మొదలు పెడితే అడుక్కునేవాడి దాకా మనకు పిల్లలు కలగాలని ఆశీర్వదించారు కదా. అయితే మనకు పిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నానండి. ఆడపిల్ల పుడితే ఏం పేరు పెడదాం, మగపిల్లాడు పుడితే ఏం పేరు పెడదాం. ఒకవేళ అబ్బాయి పుట్టాడనుకోండి, మీ ముత్తాత పేరు రాజారావు అని కలిసొచ్చేలా రాజా రమేష్ అని పెట్టొచ్చు.
లేదంటే మా నాన్న ఏడుకొండలు. ఓ, వద్దులండి. మా నాన్న పేరు పెడితే మీరు ఒరే అని పిలవడం నాకు నచ్చదు. అమ్మాయి పుట్టిందనుకోండి, ఐశ్వర్య, సమంత, స్వాతి, జ్యోతి ఇలాంటి పేర్లు పెట్టొచ్చు. అసలు నక్షత్రం ప్రకారం ఏ అక్షరం వస్తే ఆ అక్షరంతో. ఆపు. ఏంటండి, మీకు ఏదైనా పేరు తట్టిందా? కాదే, నిన్ను ఏం చేస్తే బాగుంటుందో అది తట్టింది. ఛీ, పోండి. పిల్లలు పుట్టాలంటే భార్య భర్తలు ఏం చేయాలనేది మీకు ఇప్పుడు తట్టిందా? నోర్మోయ్. చూడు, ఇంతకు ముందు నీ చేతి వేళ్ల మీద నుంచి మాత్రమే నా కారు వెళ్ళింది. నువ్వు ఇలాగే ఓవరాక్షన్ చేసావంటే ఈసారి నా కార్ టైర్ నీ తలకాయ మించిపోతుంది. నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించి పారేస్తాను. అమ్మో, ఏకంగా నా తలకాయ కేసరి పెట్టారా? తల చితికిపోతే నా శవం గ్లామరస్ గా ఉండదండి. మాట్లాడనులేండి. పేర్లట పేర్లు. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం. నువ్వు ముయ్. ఓకే. అమ్మాయే పుడుతుంది, అర్థం అమ్మలాగే ఉంటుంది. అన్ని సీన్లు మన జీవితంలో కూడా జరుగుతా ఉన్నాయి. చిరంజీవి శ్రీదేవి కొడితే ఎంటనే శ్రీదేవి కూడా ఆనందంగా ఒబ్బని తీయని తప్ప. దీన్ని చూస్తుంటే సేమ్ టు సేమ్ దీనిలాగే ఉన్నట్టుందే. గేటు ముందు ముగ్గులా ఏంటిలా మెలికలు తిరిగి పడుకున్నావు? మీ చూపు పడాలని. నన్ను చూసినా ఒకటే, మన్ను చూసినా ఒకటేనని నీకు ఇంకా అర్థం కాలేదా? ఏమో, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కప్పలు అప్పాలైపోవచ్చు, అన్నం సున్నమైపోవచ్చు, గుర్రం ఎగరావచ్చు, మీరు నా అన్నైపోవచ్చు. నువ్వు మూసుకోవచ్చు, అటు తిరిగి పడుకోవచ్చు. ఎందరో ఒలిపించిన మరులెంతగా ఒలికించిన. ఈ క్యారెక్టర్ ఏదో మీలాగే ఉందేంటండి? విశ్వామిత్రుడు కాసేపట్లో మేనక డాన్స్ చూసి పడిపోతాడు. నేను ఆయనకే గురువు లాంటి వాడిని. నువ్వు విశ్వామిత్రుడిలా జీవితాంతం తపస్సు చేసినా, మేనకలా కలియుగాంతం వరకు డాన్స్ చేసినా నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉంటావు. పోదురు, మీకు మరీ పడాయి. మీరేమన్నా విశ్వామిత్రుడు కన్నా గొప్ప? హ, ఆయనే మేనకం చూసి చలించిపోయాడు. మీరెంత? మీ కంట్రోల్ ఎంత? ఒక్క మేనకే కాదు, రంభ, ఊర్వశి, తిలోత్తములంతా దిగొచ్చి నాట్యం చేసినా ఇక్కడ పార్దు చచ్చినా చెలించే ఛాన్సే లేదు. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకండి? మీకోసం రంభా ఊర్వశులు దిగొచ్చేంత సీనే లేదు. బోర్డు బిల్డప్ ఇవ్వకండి. మీ ఫేస్ కి నేనే ఎక్కువ. నువ్వేమన్నా రంభనుకుంటున్నావేంటే? పెట్టకి బట్ట కట్టినట్టుంటావు. నీకంత సీన్ లేదు. బోడి బిల్డప్ ఇవ్వకు. ఛ! నన్ను రెచ్చగొట్టద్దు. నాకు గాని ఒళ్ళు మండిందంటే మీ జీవితంలో నిప్పులు పోసేదాకా నేను ఊరుకోను. నువ్వు నిప్పులు పోస్తే నేను నీళ్లు పోస్తానే తప్ప నీకు మిగిలేదేమీ లేదు. బొగ్గు బూడిద తప్ప.
నా ఈగోని తట్టి లేపొద్దు. ఏడాది తిరిగేసరికల్లా మన చంటోడి ముడ్డి కడిగిస్తాను. ఛీ, ఫు, పోవే. నువ్వెంత నీ లెక్కెంత? ఏయ్, ఏయ్. అవునంటావే నాలానే నీకు ఉంటే